Oh my god, that is 10. Oh my god, 10 Rajita. బంగది పట్టు వీడియోలో చెప్దామా? హాయ్ అండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ పప్ప అండ్ వెల్కమ్ టు అమెరికాలో. అమ్మకుట్టి మర్చిపోయినవారా? అమ్మకుట్టి మర్చిపోయినావు నువ్వు. అమ్మ ఛానల్ పేరు మర్చిపోయినావా? అమెరికాలో అమ్మకుట్టి మర్చిపోయింది పొట్టోడు. అసాట వస్తుంది, ఆడుకుందరు మీరు. ఓకే చెప్పు, నువ్వు ప్యాన్ కేక్ తింటావా? చాలా 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 రోజుల తర్వాత ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నెలకు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు. బట్ ఇప్పుడు కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. నేను కూడా కంటెంట్ ఈ యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయడం మిస్ అవుతున్నా. బట్ ఐ ట్రై టు బీ కన్సిస్టెంట్ నౌ. ఇది మా వీకెండ్ వ్లాగ్, రా అండ్ రియల్. నేను మా బిడ్డ ఇది ఎక్కువ ఉండబోతుంది. కార్తీక్ మార్నింగ్ లేచి బయటకు వెళ్ళాడు. సో ఎక్కువ ఇద్దరు ఉండబోతున్నాం. సో మేజర్గా మా రియల్ ముచ్చట్లు కశ్వి చెప్పే వాటితో పాటు ఒక 3 టాపిక్ల గురించి మాట్లాడబోతున్నా. ఈ ఏజ్లో కశ్వికి స్కూల్లో కాకుండా బయట నేను ఎక్స్టర్నల్గా ట్రై చేసిన డిఫరెంట్ క్లాసెస్ గురించి, కశ్వి కంజెషన్ ఇష్యూ, తన ముక్కు దిబ్బడ గురించి మేము కొన్ని సఫర్ అవుతున్నాం అని చెప్పాను. ప్లస్ తన ఎగ్జిమా, తన స్కిన్ కండిషన్కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా నేను చెప్పబోతున్నాను. సో మేజర్గా క్లాసెస్ విషయంలో భరతనాట్యం, సంగీతం, శ్లోకాలు, మహాభారతం స్టోరీస్, స్విమ్మింగ్ అండ్ మ్యాథ్స్ గురించి క్యూమాత్ వాళ్ళది ఇవన్నీ ట్రై చేశాను. ఇవాళ అయితే క్యూమాత్ గురించి చెప్తా. ట్రై చేసిన అన్నీ సక్సెస్ కాదు, కానీ ఏ వీటి ద్వారా నేను ఏం నేర్చుకున్నాను అన్నది కూడా ఒకటి సపరేట్గా చెప్తాను వేరే వీడియోలో. సో ఇప్పుడైతే క్యూమాత్ విషయానికి వస్తే, ఈ ఏజ్లోనే ఏం నేర్చుకుంటారు మ్యాథ్స్ అనుకోకండి. నన్ను అడిగితే మ్యాథ్స్ ఇస్ ఎ స్కిల్. ఈ ఏజ్లో వాళ్ళకు ఎస్పెషల్గా క్యూమాత్లో నాకు నచ్చేది ఏంటంటే 1-on-1 టీచర్స్ ఉంటారు. సేమ్ కోచ్ ఎవ్రీ టైం వస్తారు, లైవ్ సెషన్స్ కూడా. సో ఆ కోచ్కి కశ్వి నేర్చుకునే విధానం, స్పీడ్ ఎట్లా చెప్తారో అర్థమవుతుందో తెలుసు. సో దానికి తగ్గట్టుగా చెప్తారన్నమాట. ఆన్సర్ చెప్పించాలి అని కాకుండా తనని ఆలోచింపజేయాలి, తను ట్రై చేసేలా చేయాలి, వాళ్ళు కాన్ఫిడెన్స్ పెంచాలి, థింకింగ్ కెపాసిటీ పెంచాలి అన్న స్కిల్ అలా ట్రై చేస్తారన్నమాట. సో దట్ ఈస్ ఎ లైఫ్ స్కిల్. సో ఇప్పుడైతే ఈ ఏజ్కి నెంబర్లు రికగ్నైజ్ చేయడం, ఇది ఎక్కువ ఉన్నాయి అవి తక్కువ ఉన్నాయి అకౌంట్ చేయించడం, ఇలాంటివన్నీ నేర్పిస్తారన్నమాట. ఎంగేజింగ్గా కూడా ఉంటాయి క్లాసెస్. సో నేనైతే కశ్వి దగ్గర ఆ క్లాస్కి అటెండ్ అయినప్పటి నుండి మ్యాథ్స్ మీద లెక్క పెట్టడం, అర్థం చేసుకోవడం, కౌంట్ చేయడం, ఇలాంటివి ఆ క్యూరియాసిటీ అనేది ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. నాకు బాగా నచ్చింది, అందుకే కంటిన్యూ చేస్తున్నాను. మీ పిల్లల విషయంలో కూడా మీరు ట్రై చేయాలి అనుకుంటే వాళ్ళు ఫ్రీ డెమో క్లాస్ ఇస్తారు. మీరు మీ కిడ్తో పాటు అటెండ్ అవ్వండి, నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. క్యూమాత్ ఇప్పటికి ఓవర్ 4 lakh పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ట్రై చేసింది. ఓవర్ 10K రివ్యూస్ ఉంటాయి ఆన్ ట్రస్ట్ పైలట్. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే ఫ్రీ డెమో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ ట్రై. కమింగ్ టు అది అడినాయిడ్స్ ఇష్యూ గురించి నేను రీల్ పెట్టాను. మీకు చూసి ఉంటారు. సో తనకు నైట్ బ్రీత్ కష్టమవుతుంది, నోట్తోనే బ్రీత్ తీసుకుంటుంది. ఈవెన్ ముక్కు లాంటిది ఏం లేకపోయినా, మ్యూకస్ లేకపోయినా కూడా స్టిల్ ఆమెకు హార్డ్ టు బ్రీత్ అన్నమాట. ఏదై ఉంటుంది అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అని చెప్పి మెడిసిన్ ఇచ్చింది అన్నట్టు. ఒక సిట్రజిన్ మెడిసిన్ తెలిసి ఉంటుంది కదా ఇండియాలో, సిట్రజిన్ అండ్ ఇంకొకటి ఫ్లూరా సంథింగ్ అనేసి ఒకటి అది ఇచ్చింది. సో టచ్ వుడ్. యా, అది అప్పటి సిచ్యువేషన్. బట్ ఇప్పుడు థింగ్స్ బాగున్నాయి. అప్పుడు మెడిసిన్ వాడిన రోజులు, స్ప్రే వాడిన రోజులు మాత్రమే వర్కౌట్ అయింది. తర్వాత మళ్ళీ తిరిగి తనకి కంజెషన్ స్టార్ట్ అయింది. బేసికలీ తనకు అలర్జీస్ ఉండడం, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం వల్ల సంథింగ్, అంటే ఫుడ్ కాకుండా ఎన్విరాన్మెంటల్గా ఆర్ ఫుడ్ అయినా అయి ఉండొచ్చు, సంథింగ్ తనకు ట్రిగ్గర్ చేస్తుంది. సో అది పడక దానికి రియాక్షన్ లాగా ఈ ముక్కు దిబ్బడవ్వడము ప్లస్ కోల్డ్ రావడం జరుగుతుంది. మీరు ఆ ట్రిగ్గర్ ఏంటో ఫిగర్ అవుట్ చేసి అది అవాయిడ్ చేయండి అన్నారు. సో అది మేము పెట్టే ఫుడ్లలో కొత్తగా మార్చిందేం లేదు, ఇంట్లోనూ కొత్తగా మారిందేం లేదు. ఏదై ఉంటుందా అని చెప్పేసి పోలన్నా ఇంట్లోనా ఇంకో అని 100 రకాలు ట్రై చేస్తున్నాం మేమైతే. సో ఏదో ఫిగర్ అవుట్ చేసిన నాటికి, అది బంద్ చేసిన నాటికి ఈ సిమ్టమ్స్ తగ్గుతాయి అన్నమాట. అదే మాకు డాక్టర్ చెప్పింది. ప్లస్ ప్యారల్గా తన ఇమ్యూనిటీ పెరిగేలా కూడా చేయాలని చెప్పింది. సో యా, విషెస్ లక్. మీరు మీ పిల్లల విషయంలో ఏదైనా మీకు వర్కౌట్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు చాలా యూజ్ అవుతుంది.
సాఫ్ట్గా వచ్చినాయా? స్క్విషీ స్క్విషీ, దే ఆర్ వెరీ స్క్విషీ స్క్విషీ. ఇది ఇది గట్టి గట్టి అన్ని స్క్విషీ. వెనకాల క్లాక్లో చూసి నేను కూడా 1:30 అవుతుంది అని అనుకున్నా. బేసికల్లీ అప్పుడు బ్యాటరీ వీక్ ఉండి టైం చాలా స్లోగా రన్ అయిందన్నమాట. సో తర్వాత బ్యాటరీ మార్చినాం. సో అదేదో మార్నింగ్ 10-10:30 టైము. Kashi, it looks like it's raining, Amma. It's raining today. It's not raining. It is raining. Go near the door and watch. నీకు తెలుస్తుంది. It's not raining. ఏంటి డ్రాప్స్? విండో మీద డ్రాప్స్ పడ్డాయి కదా. No, it's raining. పొద్దున కాదు, ఇప్పుడే పడింది. ఇప్పుడే అమ్మ చూసింది కదా, చూసినప్పుడు డ్రాప్స్ పడుతున్నాయి. కమ్ హియర్. ఇవన్నీ చల్లగా అయిపోయినాయి. చల్లగా అయిపోయింది. బాగుందా? అయ్యో ఎక్స్ప్రెషన్ లో అదిగో దే ఆర్ రెడీ. ఇవి తింటే మళ్ళీ ఇందులో పెడతా. అవి వేడిగా ఉన్నాయి. అవి అవి ఇవిరా ప్యాన్ లో ఉన్నాయి కదా. ఇది చల్లగానే, ఎందుకంటే ముందు చేసి పెట్టినా కదా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కదా. స్టవ్ కాదు కదా, స్టవ్ మీద ఉంటే ఈ మంట మీద ఉంటే వేడి ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చి పెడితే ఇది ఆన్ చేస్తే మంట వస్తుంది. అమ్మో మంట. మంట అంటే ఏమవుతుంది? కాలుతుంది. నీకు వర్డ్ కూడా గుర్తుందారా పొట్టోడా? అంటించుకొని తినాలి. ఇటు సైడ్ తిను, ఓకే? ఇవి చల్లగా ఉన్నాయి. ఇటు సైడ్ లిటిల్ బిట్ హాట్ ఉన్నాయి, ఓకేనా? అవి తిన్నాక ఇవి తినాలి. చిన్నగా ఉంది. అట్లా చేసినా నేనే. ఒకటి బిగ్ ఒకటి స్మాల్ అయింది చేసేటప్పుడు. ఎందుకు అంటే నేను చేతితో చేసిన కదా. అమ్మ చేతితో చేసింది కదా. చేతితో ఇలా ఇలా చేశాను కదా, ఇలా పిండి వేసా కదా. కొంచెం పిండి వేస్తే చిన్నగా అవుతుంది, ఎక్కువ పిండి వేస్తే బిగ్ అవుతుంది. అర్థమైందా? కాశ్మీ, మన ఇంట్లోకి బీ వచ్చింది. మన ఇంట్లోకి బీ వచ్చింది. ఉంచుకున్నావా మన ఇంట్లో? అంటే ఏమంటే గట్టిగా అన్నది. జస్ట్ గిట్ల గిట్లా అవ్వాలి. గట్టిగా అంటే అయితే బుగ్గు పెట్టింటాను. నువ్వు చూడట్లేదా? ఎటుపోయింది? ఏంటి ఎక్కడ? కాశ్మీ, వర్షం పడుతుందా ఇంటికి పోయి? ఇదంతా ఏంటి నువ్వు అంటావు? వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ రైనింగ్. వాట్ ఈస్ ఇట్? వాటర్. అమ్మో, వాళ్ళందరికీ కరెక్ట్ సర్వే అవుతుంది. టీవీలో అల్లరి అవుతుంది రా సర్వే. స్టిల్ నీ దగ్గర మీద వాటర్ పడుతున్నాయి చూడు. ఇంతకి దీంతో ఆడుకో అంతే, ఇంతకు మించి లేదు. How many seasons we have? We have winter. తీసుకుందాం, ఇట్స్ ఓకే. తీసుకుందాం. We have winter. వింటర్ లో ఎలా ఉంటది? సమ్మర్. సమ్మర్ లో ఎలా ఉంటది? గుడ్. స్ప్రింగ్. స్ప్రింగ్ ఇస్ వెదర్ గుడ్ కదా. వింటర్ సమ్మర్ లో వాట్? స్ప్రింగ్ లో వెదర్ ఇస్ గుడ్. స్ప్రింగ్ లో ఏమైతుంది రా నాన్న? గుడ్. అండ్ అన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఏమొస్తాయి? ఫ్లవర్స్. మనకు ముందు గిన్ని ఫ్లవర్స్ ఉన్నాయా? వింటర్ లో గిన్ని ఫ్లవర్స్ ఉన్నాయా? ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయా? లేవు కదా. స్ప్రింగ్ లో ఫ్లవర్స్ వస్తాయి. చూడు చెట్లన్నీ మళ్ళీ గ్రీన్ కలర్ అయింది. నువ్వు అడిగినావు కదా అమ్మ, వేర్ డిడ్ ఆల్ ద లీవ్స్ గో అని. లీవ్స్ అన్ని ఎట్టిపోయినాయి అని అడిగినావు కదా చెట్లకి. చూడు మళ్ళీ చెట్లకు ఆకులు వచ్చినాయా? స్ప్రింగ్ లో ఆకులు పువ్వులు వస్తాయి. ఏమొస్తాయి? ఆకులు. చెట్టుకి ఇవన్నీ ఆకులే కదా. చూడు ఆ గ్రీన్ గ్రీన్ అంత చెట్టుకి అవన్నీ ఆకులే కదా. డల్ అయిపోయినాయా? అన్నీ అంతే ఉంటుంది బేట. పువ్వులు కొన్ని రోజులే మంచిగా ఉంటాయి, తర్వాత డల్ అయిపోతాయి. వర్షం ఆగిపోయిందా? వర్షం కాసేపు వర్షం పడ్డా ఇట్స్ రెయినీ డేనే, ఆర్ అట్లీస్ట్ ఇట్ రెయిన్డ్. వర్షం పడ్డది కదరా. ఇప్పుడు ఆగిపోయిందా?
7, 7. Think check. Yes. Which one is 2? Yes. Which one is 10? 10. 10. Yes. That is 10. Which one is 1? Which one is 4? Yes. Which one is 9? 6, 7. Yes. Confuse it now. Let's. 8 6. Which one is 6? Yeah. I'm proud of you. ఇంత తుడుస్తావు కదా కొన్ని వాటర్ వేసి ఇవ్వనా తుడుస్తావా Do you need help? No. You can do it? మొత్తం చూడు మొత్తం ఓన్లీ నెంబర్ కాదు ఇలా మొత్తం చూడాలి ఎలా తెలుసా ఒక్కసారి ఐ విల్ షో యూ నీకు దాన్ని పట్టుకో మంచి పెట్టుకో హోల్డ్ ఇట్ రైట్ ఇట్లా Okay. ఇట్లా మొత్తం చూడాలి నాట్ జస్ట్ నెంబర్ మొత్తం చూడిస్తే మంచిగా పోతుంది ఇది మొత్తం చూడక వాటర్ పెట్టిస్తావు ఫుల్గా ఇక్కడ వాటర్ ఉంది కషి ఇట్లా పట్టుకో ఇక్కడ ఇక్కడ ఇక్కడనే వాటర్ చూడు ఎక్కడ ఉంటే వాటర్తో తుడుస్తున్నావు కదా ఇప్పుడు చూడు మంచిగా అవుతుంది ఇప్పుడు వస్తా తర్వాత నువ్వు దాన్ని రిపీట్ చేయి ఓకే దిస్ ఈస్ 1, 2, 3, 4, 9, 10. డ్రా చేసుకోగా నువ్వు 9, 10. జాబాగా తల్లి పోట్ల తల్లి నువ్వు తుడకు నువ్వు కొన్నిసార్లు రాస్తే అదే పోతుంది తల్లమ్మా దాని మీద మళ్ళీ రిపీట్ చేయకపోతుంది అలా తుడకు తుడిస్తే మళ్ళీ నీకు ఎట్లా డ్రా చేసుకుంటావు దాని మీద ఎలా రిపీట్ చేస్తావు నువ్వే రాస్తావా సరే మొత్తం తుడిచేసి క్లాత్ తో తుడిచి నువ్వే 1 2 3 రాయి మరి నువ్వు రాయగలుగుతావా డూ యూ నో యూ కెన్ డ్రా ఓకే 2 అది 2 ఓకే 3 హౌ డూ యూ రైట్ 3 Oh, that's right. 3. 4. Adi 4, That is 7. I think there is 7, kada? 4. How do you write 4? A4. Adi 2. 4 నేను చెప్పనా ఎలా ఉంటుందా ఇగో ఇలా 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 ఉంటుంది 4 నువ్వు ఇక్కడ రాయి ఇది చూసుకుంటా అక్కడ రాయి దాని మీద రాయొద్దు నువ్వు నీది నువ్వు రాస్తా అన్నావు కదా దీని మీద రాయకి ఇక్కడ రాయి రైట్ దేర్ రైట్ గుడ్ జాబ్ యూర్ ఆల్మోస్ట్ దేర్ గుడ్ జాబ్ 5 ఇలా ఉంటుంది రాయ్ ఇక్కడ రాయ్ పక్కన ఏంటిది అది అది 5 ఓకే ఇలా రైట్ 6 ఓకే 7 రా ఆలోచించు 7 ఎలా ఉంటుంది Oh my god, that is 10. Oh my god, 10 Rajita. భద్రమే వీడు 10. Yes, that's 10. 7. Think of 7. Yes, mask పెట్టుకోక మస్తు రోజులు ఇది తెలుసా కష్టం ప్రింట్ అవ్వడానికి ఫేస్ మాస్క్ పెట్టుకుంటే ఫేస్ ప్రింట్ అవుతుంది ఇప్పుడు కాదు ఇప్పుడు ఇది పెట్టుకొని చూడ నేను నీకు కూడా పెడతా ఇప్పుడు నీకు కూడా బాడీ మసాజ్ చేస్తా ఇదైతే లిటరల్గా ఇంట్లో శనగపప్పు లేదు దేశం సో రైస్ ఎందుకు వెయ్యి ఇది జస్ట్ క్రీమ్ పోదు కళ్ళల్లో పెట్టుకోవద్దు ఇది చూడు నేను ఎలా పెట్టుకుంటున్నా నేను కళ్ళల్లో పెట్టుకుంటున్నానా లేదు ఇట్స్ ఫన్నీ ఇట్స్ ఓకే దయ్యం లెక్క ఉన్నా సరే ఇట్స్ ఓకే
ఫన్నీ దయ్యం. ఏం దయ్యం? Funny. అంతే ఫన్నీ దయ్యం. నాకు పెట్టి పెడతాం, నీకు కూడా పెడతాం. నువ్వు కాసేపు ఆడుకున్నాక పెడతాం. సో చాలా డేస్ అవుతుంది అనేసి ఉన్న దాంతోనే వేసిన రైస్, పసుపు, పాలు పెట్టాలంటే బాగా ట్యాన్ అయినా కాలిఫోర్నియా ట్రిప్లో. నాకంటేనైతే కషి చాలా ట్యాన్ అయింది. కానీ కషికి చిన్నప్పటి నుండి ఎప్పుడు సున్ని పిండి అంటారు కదా, అలా ఏది పెట్టలేదు బాడీకి పడక. ట్రై చేసినా పడలేదు, సో ఎప్పుడు మళ్ళీ ట్రై చేయలేదు. ఐ వాంట్ ట్రై నౌ. ఎట్లా వరిపిండే కదా, రియాక్షన్ ఏమి ఉండదు అని. నువ్వు ఎప్పుడు రెడీ? ఆర్ యూ రెడీ? నువ్వు పెట్టుకుంటావు ఇప్పుడు? ఆర్ యూ రెడీ టు అప్లై యువర్ బాడీ? ఓకే, లెట్స్ డూ ఇట్. ఇట్స్ గోన్ బి సో ఫన్. ఆర్ యూ రెడీ? నో బై, ఇట్స్ ఫన్. అమ్మ ఇది ఇట్స్ గర్ల్స్ టైం కదా, సెల్ఫ్ కేర్ టైం. ఏం టైం ఇది? సెల్ఫ్ కేర్ టైం అంటారు దీన్ని. చేస్తుందా? గెటప్ ఫస్ట్ నీ బాడీకే పెడతా. కొక్కది ఇట్ ఈస్ గుడ్. కొరుకుడు ఇలానే కొరుకుతే నీ కాలు చేతుల మీద ఉన్న ఏదైనా చీచి అంతా పోతుంది. సౌమ్యత్త చేస్తుంది కదా బియ్యకి. సౌమ్యత్త వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చేస్తుంది, బుక్కి చేస్తుంది అలా ఇంట్లో మంచిగా చేసుకుంటుంది. కషికి ఎగ్జిమా విషయంలో చెప్పాలనుకున్న విషయం ఇదే. తనకి ఎగ్జిమా సెన్సిటివ్ స్కిన్ ఉండడం వల్ల నేను ఎప్పుడు సున్నిపిండి అంటే మన లెంటిల్సే కదా, పప్పులు కషికి చిన్నప్పుడు పడలేదు అన్నమాట. సో అందుకే నేను అసలు తనకి ఎప్పుడు పడకపోయేది, పెట్టినప్పుడల్లా రియాక్షన్ అయ్యేది. సో నేను కొద్దిగా దీన్ని పెట్టిన ట్రైన్ టెస్ట్లలో అప్పుడే పడకపోయేసరికి పెట్టలేదు. బట్ ఈసారి మాత్రం ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేసిన. వరిపిండే కాబట్టి స్టిల్ జెంటిల్గా ఉన్నా కాబట్టి ఈసారి అయితే పడింది. మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టడానికి ఒక ధైర్యం అయితే వచ్చింది. ఇట్ ఫీల్స్ నైస్. మాస్క్ బాడీకి కూడా మంచిగా అది వేసి రుద్దుకున్న హెడ్ వాష్, కండిషనర్, ఇట్ ఫీల్స్ నైస్. నాదేనా, నేనే చేసుకున్నాను. సో ఇది శాలిక్ నాకు బ్లాక్ హెడ్స్ అవుతున్నాయి అన్నమాట. యాక్నే కాదు, ఈ మరకలని చిన్న చిన్నగా వాటంతట అవే అవుతున్నాయి. ఒక పింపుల్ వచ్చి అవ్వడం కాదు, జస్ట్ నల్లగైపోతున్నాయి. ఏంటి అని రీసెర్చ్ చేస్తే దిస్ ఆర్ బ్లాక్ హెడ్స్. ఏమంటారు, డస్ట్ అక్యుములేట్ అయిపోయి అట్లా అక్యుములేట్ అయిపోయి. సో యూ హ్యావ్ టు ఓపెన్ అప్ యువర్ పోర్స్ అని చూసాం. అందుకనే ఐ గాట్ దిస్ సాలిసిలిక్ యాసిడ్. నెక్స్ట్ టైం వీడియోలో ఒకసారి అసలు అన్స్పాన్సర్డ్ యాక్చువల్గా నేను వాడే స్కిన్ కేర్, మేకప్, ఎవ్రీథింగ్ చూపిస్తాను, హెయిర్ కేర్ అన్నీ చూపిస్తాను. ఈ వీడియోలో ఒకటైతే చెప్తాను, అదేంటంటే నేను ఇలా తలస్నానంకి ముందు కోకోనట్ ఆయిల్ పెట్టుకొని ఉంచుకొని తలస్నానం చేస్తాను. షాంపూ, కండిషనర్ పెట్టుకుంటాను. ఫాలోడ్ బై ఎప్పుడైనా మరీ ఫ్రిజీగా అనిపించాను లేదా కండిషనర్ పెట్టుకునే టైం లేదా కండిషనర్ పెట్టుకోకపోతే ఇది పెట్టుకుంటాను అనమాట. ఇది గార్నియర్ వాళ్ళది లీవ్ ఇన్ కండిషనర్, మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఈ నేమ్తో సెర్చ్ చేసి చూడండి. అది కాకుండా అప్పుడప్పుడు ఈ లీవ్ ఇన్ స్ప్రే కూడా వాడతా. అవన్నీ డీటెయిల్స్ మీకు కావాలి అంటే నెక్స్ట్ సపరేట్ వీడియోలో చేస్తాను. బాడీ లోషన్ విషయానికి వస్తే, బాడీ లోషన్ ఇది గొప్ప ఆప్షన్ ఏం కాదు, కానీ నేను పర్ఫ్యూమ్లు వేసుకోను కాబట్టి దీని స్మెల్ అనేది పర్టికులర్లీ ఈ ఒక్క ఫ్లేవర్ మాత్రమే నాకు బాగా నచ్చుతుంది. అందుకని ఇది వాడడం కంటిన్యూ చేస్తాను. I like your dress, Ammadu. You are wearing summer dresses. Ashwiki, summer dresses. What do you want to do? I wanna play in the sand. You want to play in the sand? I want beach in the sand and in the water and in the big and in the water and So you want to go to a beach? It's a woman. I want to go to a beach. I want to go to the beach. go to a beach. Go to a beach. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. నాకు పుల్లటి ఫ్లేవర్ బాగా ఇష్టం అన్నమాట. స్వీటా, కారం ఇవన్నీ అంటే లేదు పులుపు అంటాను. మీలో ఎంతమంది పులుపు ఫ్యాన్స్ ఉన్నారు కింద కమెంట్ చేయండి. కషికి కూడా అదే వచ్చింది. సో లంచ్కి పులిహోర కార్బ్ లాగా చేశాను, ప్రోటీన్ కోసం అని పన్నీర్ చేశాను. ఇవాళ పూజ చేస్తున్నాను. యూజువల్గా ఫ్రైడే చేస్తాను. సో ఇవాళ అయితే ముందుడే కుదరక బిజీ ఉండి సాటర్డేనైతే చేస్తున్నాను అనమాట. అండ్ ఫైబర్ కోసమని, వెజిటేబుల్ కోసమని ఇక్కడైతే క్యారెట్ చేస్తున్నాను. మేమేదో బరువు తగ్గడం కంటే కూడా మోర్ ఆఫ్ మెయింటైన్ చేయడం, హెల్తీగా తినడం అనే కాన్సెప్ట్తోని ఒక బ్యాలెన్స్డ్ మీల్ కోసం ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫైబర్ ఉంచుకునేలా చేస్తాను నేను. అండ్ ఈ ఏజ్కి వచ్చాక అంటే ఇంత డైట్ ఫాలో అవుతున్నాను, ఈ స్టోరీస్ నేను ఫాలో అయిన చూసి ఉంటారు. ఈ మాకున్న లైఫ్ స్టైల్కి
ఈ ఇంట్లోనే 4 గోడల మధ్యలో ఉండే దీనికి అస్సలు చెమట రాదు, స్వెట్టే అవ్వము. ఈ లైఫ్ స్టైల్‌కి బరువు తగ్గడం పక్కన పెడితే గత 2, 3 సంవత్సరాలుగా నేను సేమ్ వెయిట్ ఉంటున్నా అంటే అదే గొప్ప. అదంతా నన్ను అడిగితే ఈ డైట్, ఈ వర్కౌట్లు, ఫిట్ మామ్‌ని ఫాలో అవ్వడం వల్లే. మీకు నన్ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యుంటే తెలిసి ఉంటుంది. ఫిట్ మామ్ గురించి కూడా తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ తెలియని వాళ్ళకు దే ఆర్ మై ఫిట్‌నెస్ కోచ్ అన్నమాట. సో వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే మీరు ఫిట్‌నెస్ ఇన్‌స్టాలో వెళ్ళి ఫిట్ మామ్ అని సెర్చ్ చేసినా దొరుకుతుంది. అండ్ దిస్ వాజ్ మై మీల్. అండ్ తినేసి ముందు పూజ చేసి తర్వాత తినేసి ఈవినింగ్ అయితే బృందావన్, ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ బృందావన్. మీకు తెలిసి ఉంటాయి ఈ రెస్టారెంట్ న్యూజెర్సీలో ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ట్రై చేయండి. ఆ రోజు మేము జామింగ్ సెషన్ ట్రై చేసినాము. అంటే అందరు కలిసి పాటలు పాడుకోవడం, ఒక కరియోకే స్టైల్, బట్ అందరం కలిసి అందరి చేతిలో మైక్లు ఉంటే నచ్చిన పాటలు పాడుతూ ఇట్ వాస్ ఫన్. చాలామంది వచ్చారు, చాలా నచ్చింది. అంటే ఆపరేషన్స్ అంతా రెస్టారెంట్ అంతా అయిపోయాక 9:30కి 10కి అలా స్టార్ట్ చేసి 11-12 దాకా ఉన్నాం అన్నమాట. చాలా బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ జామింగ్ సెషన్ ఎప్పుడు ఉంటుందో తెలీదు, బట్ వాటి డీటెయిల్స్ అవన్నీ తెలియాలి అని అంటే ఇన్ కేస్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళకి బృందావన్ అని సెర్చ్ చేస్తే బృందావన్ బిస్కెట్ అవే మీకు మా పేజ్ దొరుకుతుంది. యూ కెన్ ఫాలో అస్ దేర్. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ అగైన్ క్యూమాత్ ఫ్రీ డెమో ట్రై చేయాలనుకున్న వాళ్ళకి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. Go and check it. And once again, thank you so much for watching this video till the end. And I will see you on my next video. Until then, take care, keep smiling. Bye bye.